మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీజేపీ నేత అయిన మీరు ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రచారం ఎలా సాగుతుంది? బాగుందండి. ఇప్పుడు ప్రచారానికి రోజు వెళ్తున్నాం, పొద్దున రాత్రి రోజంతా చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రజల సమస్యలు వినడం చాలా ముఖ్యమైనది. ప్రచారం అంటే ఓటేయమని అడగడం సర్వసాధారణమే ఎవరైనా సరే. కానీ పోయిన దగ్గరంతా కూడా మేము ఓటు అడగే లోపలే ప్రజలే విపరీతమైన కష్టాలు మాకు చెప్తా ఉన్నారు, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు చెప్తా ఉన్నారు. దాన్ని అడ్రస్ చేయడానికే సరిపోతుంది మాకంతా కూడా. ఎందుకంటే గంటల కొద్దీ మేము 5 నిమిషాలు మా ఓటు వేయండి, లేదా మేము వచ్చాము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి అని 5 నిమిషాలు చెప్తే, ఈ 55 నిమిషాలు వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి జరిగిన అన్యాయం, వాళ్ళ అణిచివేత, దీని మీదనే ఎక్కువ వాళ్ళు మనం వినాల్సి వస్తుంది. విని మనకే బాధ వేస్తుంది, కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, విపరీతమైన బాధ వేస్తుంది గుండెల్లో. ఇది చాలా దారుణమైన, ఆదోనిలో చాలా దారుణమైన విషయం ఇది. ఏం కష్టాలు మీకు కనిపించాయి, ఏం కష్టాలు వినిపించాయి? ఇక్కడ వీళ్ళకందరికీ కష్టానికి ఒకే ఒక వ్యక్తి సాయి ప్రసాద్ రెడ్డి అని ఎమ్మెల్యే. గత 10 సంవత్సరాలుగా 2 సార్లు గెలిచి, అంతకుముందు కూడా ఒకసారి గెలిచాడు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ ప్రజల్ని పూర్తిగా అణిచేశాడు. ప్రభుత్వాలు ఏదో కొంత ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటాయి, ఏ మంచి కూడా కింద దాకా రానివ్వడు. ఉదాహరణకి ఇంటింటి కుళాయి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం 400 కోట్లు పంపించింది ఆదోనికి. అవి ప్రజలకు చేరిస్తే నష్టం ఏంటి? ప్రభుత్వం డబ్బులు ప్రజలకు ఇమ్మని డబ్బులు పంపించింది, ఇక్కడికి వచ్చినాయి ఆదోనికి, ఇచ్చేస్తే సరిపోయింది, కొళాయిలు వేస్తే సరిపోయింది. అతను దాన్ని కొళాయిలు ఈకపోవడం వల్ల ఆ డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అలాగే ఏ పథకమైనా సరే ప్రజల దాకా రానివ్వకుండా రోడ్లు వేయడానికి డబ్బులు వస్తే దాన్ని ఉపయోగించరు, కాలువలు వేయాలంటే దానికి ప్రపోజల్స్ ఏమీ ఉండవు, మంచినీటి సమస్య, ట్రాఫిక్, టౌన్లోకి వెళ్ళంటే విపరీతమైన ట్రాఫిక్ సమస్య, రోడ్డు వైడనింగ్ కావాలి, బైపాస్ రోడ్డుకు సంబంధించిన సమస్య, ఏ రకంగా చూసినా అన్ని సమస్యలే ఇక్కడ. దేన్ని కూడా ఏ సమస్యను తీర్చకుండా కేవలం కబ్జాలు చేసుకుంటా, ఊర్లో విలువైన స్థలం కనపడితే కబ్జా చేయడమే ఈ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరుల పని. ఎవరన్నా తిరుగు మాట్లాడితే బెదిరింపులు, మళ్ళీ ఎక్కువ మాట్లాడితే పోలీసు వాళ్ళు వస్తారు, ఇంకా ఎవరన్నా 1-2 సార్లు మాట్లాడితే రౌడీలు వచ్చి ఎత్తుకుపోతారు, చెత్త కొట్టేసి 2 రోజుల తర్వాత వదిలిపెడతారు. ఈ రకంగా ఒక కబ్జాకారు, ఒక విపరీతమైన మాఫియాను నడుపుతూ ఈ ఆదోనిని సర్వనాశనం చేశాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యే. అతను చేసినటువంటి దుర్మార్గాలు, అకృత్యాలు వినడమే మాకు పెద్ద సవాల్. ఇక్కడ చాలా మంది అంటారు మాకు నేను ఎప్పుడు ఆయన మొహం కూడా చూడలేదు, ఆయన కలవలేదు కూడా, కానీ నా కోపం ఆయన మీద. ఎందుకంటే ఈ ఊరిని సర్వనాశనం చేశాడని కోపం నాకు. అందువల్ల తీవ్రంగా పోట్లాడుతా ఉన్నాం. మాకు తెలుసు ఒక రాక్షసుడితో పోట్లాడుతున్నాం అనే క్లారిటీ మాకుంది. అంటే ఆయన లోకల్, మీరు నాన్ లోకల్ కదా, ఎట్లా ఎదురిస్తారు? ఉదాహరణ, సాయి ప్రసాద్ రెడ్డి నాన్ లోకల్ అని ఎవరు చెప్పారు మీకు? సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు కాబట్టి లోకల్ అయినాడు. నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నేను కూడా లోకలే కదా. ఇప్పుడు ఆయన చిత్తూరు జిల్లా నుండి వచ్చారు అన్నట్టు. ఆయన అనంతపురం జిల్లా నుంచి వచ్చాడుగా. ఆయన అనంతపురం జిల్లా నుంచి వచ్చాడేంటి? ఆయన వచ్చి అనంతపురం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయంగా చేరింది. నా సొంత ఊరు కర్నూలు, నేను కర్నూలు నుంచి ఆదోనికి వచ్చి రాజకీయం చేయకూడదా? ఆయన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు, నేను గతంలో 2019లో కర్నూలు ఎంపీగా పోటీ చేసినాను. అయ్యా, ప్రజలకు సేవ చేయాలన్నా వద్దా అని తప్ప ఆయన అనంతపురం నుంచి వచ్చినాడు, నేను ఆ కర్నూలు నుంచి వచ్చినాన సమస్య కాదు. కావాలని అతను ప్రజల తప్పుదావ పట్టించడానికి ఏదో రకంగా నేను అడుగుతున్న ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానాలు లేవు, ప్రజలు మాట్లాడుతున్న విషయాలకు ఆయన దగ్గర ఎటువంటి సమాచారము లేదు. ప్రజలు ఆయన ఎక్కడ పోయినా చీచీ అంటున్నారు, తూతూ అంటున్నారు. సో ఆయన ఏదో రకంగా ప్రజలు డైవర్ట్ చేయాలి. అందువల్ల అతను లోకల్, నాన్ లోకల్ అని మొదలు పెడతాడు. మీరు అన్నారు మాఫియా ఉంది అంత దగ్గర అన్నారు, అట్లాంటి మాఫియాని మీరు ఎదుర్కొంటారా? 100% నేను నిఖార్సైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తను. నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ధైర్యంతో, ఆయన ఇచ్చిన సిద్ధాంతంతో నరనరాలా ఎక్కించుకుని ఈరోజు నేను పోరాటం చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మొత్తం మాఫియాని కూల్చి అవతల పడేస్తాం. దానికి కావాల్సింది మనుషులు కాదు, దానికి కావాల్సిన సైన్యం కాదు, దానికి కావాల్సింది మనోధైర్యం, సిద్ధాంతం, నిజాయితీగా ఉండడం, నిఖార్సుగా ఉండడం, ప్రజల వైపు నుంచి పోట్లాడడం. ఇవే ఆయుధాలు మాకు. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా ప్రజలు ఏది కోరుకుంటున్నారో దాన్ని చెప్పడానికి దానికి ధైర్యం కావాలి, అంతే తప్ప మనుషులు అక్కర్లేదు. 100 మందిని 1000 మందిని వేసుకుని పోతే దాని సైన్యం అనరు, గుండెలో ధైర్యం ఉంటే దాని సైన్యం అంటారు. కూటమి పార్టీలను మీరు ఎలా కలుపుకోబోతున్నారు? ఏం సమస్య లేదండి, మేము 3 పార్టీలు బ్రహ్మాండంగా కలిసిపోతా ఉన్నాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూడా బ్రహ్మాండంగా కలిసి ప్రచారం చేసుకుని ఏం ఇబ్బంది ఏం లేదు, 100% గెలుస్తాం. ఆదోనిలో ఏ సమస్యలు మీకు ప్రధానంగా కనిపించాయి?
ఇక్కడున్న ప్రధాన సమస్య ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. ఈ ఊర్లో సాయిప్రసాద్ రెడ్డి దిగిపోకుండా ఈ ఊరిని బాగు చేసుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? ఈ ఊరికి పట్టిన శని సాయిప్రసాద్ రెడ్డి. ఆ శని తీసేయకుండా ఈ ఊరు బాగు చేసుకోవడం, ఇక్కడ ప్రజల్ని బాగా చూసుకోవడం సాధ్యమే కాదు. రెండవది సామాన్యమైన సమయం, కనీస మౌలిక సదుపాయాలు. టౌన్లో ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ సమస్య వచ్చేసింది, రోడ్లు వైడనింగ్ చేయాల్సింది, బైపాస్ రోడ్డు చేయాల్సింది, దాంతోపాటు కాలువలు డ్రైనేజీని ఏర్పాటు చేయాల్సింది, ఇంటింటికి కొళాయిలు ఇవ్వాల్సింది, చెరువు రిపేర్కి వచ్చింది, మంచినీళ్ళ కోసం చెరువును రిపేర్ చేసుకోవాల్సింది, మౌలిక సదుపాయాలు ఎవరైనా చేయాల్సింది, వీటన్నిటి కూడా ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సింది. అందరికీ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే భయం, ఎవడొచ్చి రౌడీ మీద పడతాడో, గూండాలు వచ్చి ఇండ్ల మీద పడతారని భయం. ఆ భయం పోగొట్టాల్సింది. చెప్పండి, ఆదోని ప్రజలకు ఏం చెప్తారు? ఆదోని ప్రజలకు నేను నిజంగానే హామీ ఇస్తా ఉన్నాను. ఇంతకుముందు ఆడింది ఆట, పాడింది పాటగా ఎవడు నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. ప్రజలకు ఏం మంచి జరగలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి హామీ ఇస్తా ఉన్నాను, మీ కష్ట సుఖాల్లో, మీ అవసరాల్లో, మీకున్నటువంటి ఇబ్బందుల్లో పాలు పంచుకోవడానికి మేమంతా ఉన్నాం. నేను ముందుండి నేను ఎట్లా గెలుస్తాను, 20 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతాను. ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ ఊరు బాగోగుల మీద, ఇక్కడ ప్రజల అవసరాల మీద దృష్టి పెడతాను. ఈ ఊరిని బాగు చేసుకోవడం మా అవసరం. ఇక్కడున్న ప్రజల్ని సుఖశాంతులతో ఉంచడం, అన్ని మతాల మధ్య ఇటువంటి మీరు చెప్పారు ఇట్లా అపోహలన్నీ పోగొట్టి అందరూ కూడా ప్రశాంతంగా మేమంతా కలిసి ఒక దగ్గర టీ తాగుతాం. హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఒక దగ్గర టీ తాగుతాం, ఒక దగ్గర పోయి రెస్టారెంట్లు తింటాం, ఒక దగ్గర సినిమా చూస్తా ఉన్నాం, ఒక దగ్గర సరదాగా ఉంటున్నాం, ఒక దగ్గర గేమ్స్ ఆడుతా ఉన్నాం, ఒక దగ్గర వాకింగ్కి వెళ్తా ఉన్నాం. సో ఇక్కడ కావాలనే రాజకీయ అవసరాల కోసం మనుషుల్ని చీల్చే వ్యక్తుల్ని దూరంగా పెట్టి అందరూ కలిసిమెలిసి ఈ ఊరిని కాపాడుకుంటాం, అభివృద్ధి చేసుకుంటాం. మీరు ఎలా గెలవబోతున్నారు? ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? 100కి 100% గెలుస్తాను. 1 లక్ష మెజారిటీకి తగ్గకుండా నాకు వస్తుందని నమ్మకం నాకు. మీరు చెప్పండి, మీరు తిరుగుతున్నారు, ఎలా ఉంది? చాలా ఉధృతంగా ఉంది, చాలా జోసుగా ఉంది అని నేను చెప్పగలుగుతాను. చాలా గొప్పగా ప్రచారం చేసింది. ఇక్కడ ఆదోని ఈ అసెంబ్లీకి సంబంధించిన ప్రజల్లో ఒక కొత్త ఆశలు చిగురించే విధంగా ఈ ప్రచార యొక్క శైలి ముందుకెళ్ళిందనే విషయాన్ని నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు, సమస్యలు ఏం కనిపిస్తున్నాయి? ప్రధాన సమస్య ఇందాక మా అభ్యర్థి చెప్పినట్ల అది ఒకటి ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజల యొక్క అమాయకత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడతనాన్ని ఆసరా చేసుకొని ఇక్కడ బూర్జువా పాలనను కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ప్రజాభక్షకుడుగా మారి ప్రజల రక్తాన్ని తాగే విధంగా ఆయన యొక్క చర్యలు గత 10 సంవత్సరాల కాలంలో జరిగినాయి. దానికి సాధారణంగా సామాన్యుడు బతికేటువంటి ఒక పని చేసేటువంటి వాని దగ్గర కూడా కమిషన్ వసూలు చేయడము, సొంత ఏ కుటుంబానికైనా సరే ఆస్తి ఉంటే ఆ ఆస్తికి రక్షణ లేనటువంటి భావన కల్పించినటువంటి వ్యక్తి ఈ యొక్క వైఎస్ సాయిప్రసాద్ రెడ్డి గారు అని నేను చెప్పగలుగుతాను. నేను అలాంటి పాలనలో ప్రతి ఒక్కరు కూడా విసిగిపోయారు. ఎవరు వస్తారా ఆ నాయకుడు దీన్ని ఢీకొని ఈ మార్పును చేసేటువంటి ఎవరు వస్తారనేటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ పార్థసారథి గారు రావడం అనేది జరిగింది. ఆయన మాటల ద్వారా ఈ యొక్క ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆదోని అసెంబ్లీ ప్రజలకి విశ్వాసం కలిగించే విషయం తెలియజేస్తుంది. మీరు చెప్పండి, ఇప్పుడు చూసారు ఆదోనిలో బీజేపీ పార్టీ ఎలా ఉంది? మొన్న రీసెంట్గా నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాను. ఆ రోజు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాకు కర్నూలు జిల్లాలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ భాగము నాకు ఓట్లు వచ్చిన శాతం నేను ఆదోనినే అని భావిస్తాను. అంటే అప్పటి నుంచే ఆదోనిని వీళ్ళు బీజేపీకి సంబంధించిన వ్యక్తులని వాళ్ళ మనోభావాలకి దగ్గరగా అని వాళ్ళు తీసుకోబోతున్నారు. ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, ఎటువంటి సమస్య వాళ్ళకి ఈరోజు తీరలేదు. ఖచ్చితంగా రేపు పొద్దున రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ జెండా ఎగురవేస్తుంది. పార్థసారథి గారి ఎమ్మెల్యే ఖచ్చితంగా ఇక్కడ అవుతారు. దాంతోపాటు ఇక్కడ నడిపించిన వ్యవస్థ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక్కడ మన పార్థసారథి గారు చెప్పినట్టు ముఖ్యమైన సమస్య ఏంది అంటే సాయిప్రసాద్ రెడ్డి అనేటువంటి పక్క పెడితే జనాలు అన్ని సమస్యలు తీరుతాయి. మీకు అంటే 1, 2, 3 పోల్చుకుంటే సమస్యలు అనేవి దండిగుంటాయి. ఆ సమస్యలు తీర్చేటోడు ఎవరంటే డాక్టర్ పార్థసారథి. ఈరోజు మనం పార్థసారథి కమలం పువ్వు అనే గుర్తుకి మనం ఓటేస్తే ఖచ్చితంగా ఆదోనిలో ఎటువంటి సమస్య అయినా తీర్చగలిగే శక్తి మనకి భారతీయ జనతా పార్టీ నుంచి పార్థసారథి గారు ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఎక్కడున్నా సరే బంధుత్వాలు కానీ
కర్ణాటకలో ఉన్న బంధుత్వాలు కానీ ఎక్కడ తమిళనాడులో ఉన్న బంధుత్వాలు కానీ ఖచ్చితంగా ఇక్కడ కమలం పువ్వుకి ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే రేపు పొద్దున రాబోయే రోజుల్లో కూడా మనకి రక్షణ గోడలాగా మనకి పార్థసారథి గారు బీజేపీ నుంచి ఉంటారు. ఏ సమస్య అయినా సరే మీకు చెప్పినట్టు బుల్డోజర్ బాబా ఎట్లున్నాడో ఈరోజు బుల్డోజర్ పార్థసారథి అని తయారవుతాడని నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.